రైతన్నులకు ఎవరికైతే తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో వారికి వచ్చిన బ్యాంక్ మెసేజ్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒక రైతుకి 8 ఎకరాలకి 48,000 రైతు బంధు డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం జరిగింది. ఇంకొక రైతుకి 11 ఎకరాలకి 66,000 రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే చేశారు. ఇలా చాలామంది రైతులకి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది. అలాగే చాలామంది రైతులు ఈ మార్చి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎవరి ఖాతాలో ఇంతవరకు రైతు బంధు పడట్లేదని ఇలా కామెంట్స్ అయితే పెట్టారు. అవునండి, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్చి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏ రైతు ఖాతాలో డబ్బులు అనేది వేయలేదు. కానీ ఇప్పుడు ఈ మార్చి 21వ తారీఖు నుంచి తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఎవరికైతే ఇంతవరకు రైతు బంధు పడిన వాళ్ళకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడ్లైన్ పెట్టారో అంటే ఈ మార్చి 31 తారీఖు లోపు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అలాగే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే రైతన్నలు మీరు రైతు బంధు పడట్లేదని ఆందోళన పడకండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల ఎవరికైతే రైతులకి రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే రైతన్నలకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నేను ఈ ఛానల్లో డైలీ రైతు భరోసాకు సంబంధించిన డైలీ అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. మన తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం 1,76 కోట్ల రైతు బంధు డబ్బులు అయితే విడుదలైతే చేశారు. అలాగే ఆ డబ్బులు గత 2 నెలలుగా రైతుల ఖాతాలో జమ చేస్తూ కూడా వస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికైతే రైతులకి 15 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది వేయడం జరిగింది. అలాగే కౌలు చేసే రైతన్నలు కూడా మా కౌలు డబ్బులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తారా అంటూ ఇలా చాలామంది రైతులు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. అవునండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అలాగే మీరు చేసే పంట ఆధారంగా ప్రతి పంటకి మీ కౌలు డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 10 లక్షల రైతన్నల ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ చేశారు. మిగతా 13 లక్షల రైతన్నలకు ఈ నెల ఆఖరిలోపు ప్రతి రైతు ఖాతాలో ఖచ్చితంగా జమ చేస్తామని నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రైతులకు ఎవరికైతే 25 ఎకరాల లోపు ఉన్నవారికి ఈ నెల ఆఖరిలోపు మీకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అయితే అవుతాయి. అలాగే రైతన్నలు ఎవరికైతే మీ ఖాతాలో ఇప్పటి వరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.